సురేష్ కట్టిపోయింది కింద సంఘాలు చేసి కాలు పోలు ముందాలు రమ్మ తలవాలు నేను గవ్వే వస్తే అవుతుంది చెప్పరే చెప్పు మలేషాను మలేషాని 2-3 సార్లు చెప్పమను కృష్ణ అని చెప్పినావా సంగారెడ్డి సాయ నీ బిడ్డ సంతోషం
వేడిగా వస్తా నువ్వు అన్న పడతావు అన్నడ పడతావు ఇక్కడ 12 పుట్లు కాకుండా మంచిగా 4 పుట్లు మంచిగా చేసి నాయనమ్మలకి ఇచ్చిందంటే మంచిగా ఎట్లయినా మన్మరాలు పెళ్ళిలో మంచిగా ఇక్కడ మాట్లాడుకుంటే అక్కడ మాట్లాడుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఏంది పిచ్చిదానిలాగా ఉన్నా అనుకుంటున్నారా? మా కోడలు పెళ్ళి అయితే అయ్యిందనమాట. ఇక మా వాళ్ళు పెళ్ళి నుంచి బట్టలు వినలేరు, బట్టలు శాఖర పెట్టుకున్నారు. చూడరు అందరు, చూపిస్తా అందరినీ. ఇక పుదీనా తోట, పుదీనా, వంకాయలు, కలెమాకు, మామిడి చెట్టు, మొత్తం ఇక్కడ అంతా పుదీనా వాసేసి మొత్తం పుదీనా తోట ఇది. ఇగో మా వాళ్ళు బట్టల అక్క అయితేనే బట్టలు అగో అయితేనే అట. వంట ఎవరు చేస్తారు మరి? మళ్ళీ చేస్తాన్నాడుగా, నేను చేయాలనా? ఇక అయినట్టు, ఇక నేను చేస్తే మీరు తిన్నట్టు. ఇక మా అత్త అయితే ఇక అన్ని నానబెడుతున్నది, ఇక ఈమె నల్లుస్తున్నది, ఆమె విండుతున్నది. నేను వంట చేస్తా. ఇక మంచిగా, ఇక నేను చేస్తే మీరు తిన్నట్టే మంచిగా. అవు మరి గట్లుంటుంది మరి. ఇక మన తోటి ఇక ఎట్లుంటుంది అనుకుంటున్నావు? మీ తమ్ముడా? ఇక గట్లనే తినాలి, ఇక చేసుకున్నందుకు తప్పదు కదా. అట్లా ఏం బట్టలు ఇవ్వాలి? ఇక నేను ఇక ఇవన్నీ కలర్ బట్టలు, ఇక ఎవ్విటికి వాడేసి మొత్తం అని. ఇక నా బట్టలు అయితే ఇక చిన్న బస్తాలు అయి నా బట్టలు, అందుకే నేను సపరేట్గా పెట్టుకున్నా చిన్న బస్తా. అవు మరి నేను సపరేట్గా పెట్టుకున్నా. ఇక నేను వస్తున్నాక పిండనికి ఎందుకు బాధ? నేను ఆరేసాడు వంతు నా వంతు. వంట నేను చెయ్య, తోడు బియ్యం వండుతారట. వస్తున్నా. ఇగో పోరలు చూడు, ఇక మేము బట్టలు పెంచుంటే ఇక బ్రష్లు వేసుకున్నారు. ఇగో పెళ్ళి అప్పటి నుంచి వీడియోలు తీద్దాం అనుకున్నాం, కానీ వీడియోలు తీయడానికి అసలు టైమే లేదు. ఇక నేనైతే పిచ్చిదానిలాగానే ఉన్నా, బొట్టు లేదు ఏం లేదు మొత్తము. ఇగో హాయ్ హాయ్ చెప్పురు, హాయ్ చెప్పురి, హాయ్ చెప్పుర్రా. ఏ షైని చెప్పే. ఇగో మా పొట్టిదా ఇది. అయ్యా నేను ఎవరు అనుకుంటా, మా పొట్టి చూడు ఎట్లా తయారైపోయింది, మొత్తం పసుపులు ఆడి ఆడి. అసలు మాకైతే రెస్టే లేదు, అసలు నిద్ర లేదు, ఏం లేదు 3 రోజుల నుంచి. కానీ ఇంకా 4 రోజుల నుంచి వీళ్ళు పాపం బట్టలు విండి. ఒక రోజు నేను మా యారాలు ఇద్దరం కలిసి విన్నాం. ఇంక ఈ రోజు మొత్తం బట్టలన్నీ పెట్టుకున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యాదగిరిగుట్ట పోయారు వాళ్ళ ఫ్యామిలీ తోటి. ఇక మేమేమి ఇక వాళ్ళు ఎవరు లేరని చెప్పి బట్టలు పెడదామని చెప్పి చాయ్ తాగానే పొద్దున్నే పెట్టుకున్నాం అన్నీ. సో ఇప్పుడైతే బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, పిండేసి పొద్దుగాల 8 గంటలకు పెట్టుకోవడం. ఇప్పుడు 11 అవుతుంది టైం. ఇప్పటి వరకు అయినాయి. మా ఊరి టైం మరి ఏం చేస్తుంది. ఇగో చీరలు చూడు, చీరల దుకాణం మొత్తం. ఇగో చీరల దుకాణం, అన్ని చీరల దుకాణాలే ఉన్నాయి మీద మొత్తం. ఇది మీద ఇవి అన్ని చీరల దుకాణం. అలా చూడు ఎట్లా వారుస్తారు అక్కడికి వెళ్ళేళ్ళు మొత్తం. ఈ చీరల షాపింగ్ పెట్టిరా మీరు?
సాగలమ్మమ్మ మేము సాగలము. ఇంకా అవతల బిల్డింగ్ మీద కూడా వేసి ఇంకా బట్టలు పక్కల బిల్డింగ్ కూడా ఆగలేదు వీళ్ళకైతే మొత్తం నింపేసిరు. ఆగు ఆ బిల్డింగ్ మొత్తం నింపేసిరు మొత్తం ఆ బిల్డింగ్ మీద అన్నీ. స్టార్ట్. మేమైతే బట్టలు వినేసాం కదా, మా డ్యూటీ అయిపోయింది. కింద మా బావ వంటలు చేస్తారు. మేము పాపం బట్టలు మీద గుడ్డూరు కదా అని చెప్పి మా బావ వంట చేస్తారు. చూద్దాం రండి మేము వండుతాం. ఆకలి అవుతుంది అయినా వంటలు కావాలి కావాలి వంటలు జల్దీ. అరే మా మనిగాడు వంట చేస్తాడు. మా బావ వంట చేసిండు ఇప్పటిదాకా. ఇక ఆయన నమ్మకం కొడుకుతుంది. అయ్యో ఏం జరిగింది పాపం. మేము ఏం చేసినావు? ఏం లేదా పాపం మా మల్లయ్యకు పసుపు పెట్టి జరంత. చూపించాలి కదా వీడియోలా. పసుపు పెట్టి డాడీ ఇగో మా మల్లయ్యకు పోసింది అనమాట పెళ్లి కదా. ఏమేమి కూరలు నువ్వు చికెన్ 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 శుక్రాలు మీ అలా శుక్రారము